హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ వెన్నెలా రెడ్డి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఆల్రెడీ నేనైతే దివాళీ వ్లాగ్ పోస్ట్ చేశాను. కాకపోతే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల నేను డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. అసలు నాకు కాపీరైట్ ఎందుకు పడింది, ఏం చేస్తే పడింది అనేది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికైతే యూస్‌ఫుల్ అవుతుంది. వ్లాగ్ డీటెయిల్స్‌కి వచ్చేస్తే ఏంటంటే, దివాళీ సెలబ్రేషన్స్ కోసం నేను, మా చెల్లి కలిసి మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ మార్నింగ్ అయితే క్విక్‌గా మా అత్తకి కొంచెం హెల్ప్ చేసేసి అండ్ పూల అవన్నీ దండల కోసం డెకరేషన్ కోసం అయితే మేము డోర్‌కి, గేట్ దగ్గర అవన్నీ రెడీ చేసి పెట్టాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది ఏంటంటే క్రాకర్ షాపింగ్ ఉంది. మేము అదే రోజు వెళ్ళాము. ముందు రోజు వెళ్ళాల్సింది. బట్ డ్యూ టు సమ్ వర్క్ అనేది ఆ రోజు వెళ్ళలేదు. క్విక్‌గా రెడీ అయిపోయి లంచ్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో, మానుకొండూరు సైడ్ హైవే దగ్గర హోల్‌సేల్ క్రాకర్ షాప్ ఉంది అని చెప్పేసి మేమైతే అక్కడికెళ్ళాం. ఇక్కడ యాక్చువల్లీ నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఆ వాయిస్ అనేది కూడా నేను డిలీట్ చేశాను. సో, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు నా వీడియోకి ఒక కాపీరైట్ పడతదని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఎందుకు పడ్డది? దాని ప్రాసెస్ ఏంటి? మనం ఏ మ్యూజిక్ వాడొచ్చు? నేను అదంతా డీటెయిల్‌గా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ క్రాకర్ అంటే నార్మల్‌గా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అది ఇదని. బట్ ఈసారి ఎందుకో కజిన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా! నాకు క్రాకర్స్ పేల్చాలనిపించింది. నాకు క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో క్రాకర్స్ ఎక్కువ పిచ్చి నాకే. చాలా అంటే చాలా కాలుస్తా. అండ్ అసలు వెరైటీస్ చూస్తేనైతే ఏం తీసుకోవాలి అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ అయితే అన్నీ టక 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 చాలా అంటే చాలా రష్ ఉండే. సో, ఇంక తీసేసుకొని మళ్ళీ తర్వాత లైన్‌లో నిల్చున్నప్పుడు సెగ్రిగేట్ చేసాం. ఏవి ఉంచుకుందాం, ఏవి వద్దు అని అలా సెగ్రిగేట్ చేసుకొని కొన్నైతే వాళ్ళే కవర్స్ ఇచ్చుండే. సో, ఆ కవర్స్‌లలో అయితే పెట్టుకొని ఇంకా లైన్‌కెళ్ళి లైన్‌లో నిల్చొని బిల్ చేయించుకొని వెళ్ళిపోయాము. అండ్ ఎన్ని వెరైటీస్ అంటే బార్బీ డాల్ ఉండే, మార్వెల్‌వి ఉండేవి, చిన్న పిల్లలవి ఉన్నాయి. అంటే అసలు మీరు ఏది విన్నా అన్నీ అంటే అన్ని క్రాకర్స్ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్‌గా ఎంత బాగా అనిపించినాయో అసలు క్రాకర్స్ అయితే. అండ్ ఇంకా రష్ దివాళీ రోజే కదా! అసలు ఇంకా రష్ గురించి చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ మా షాపింగ్ కంటే కూడా మాకు బిల్లింగ్‌కి 40 మినిట్స్ పట్టింది. సో, మేమైతే ఒక 3 కవర్స్ ఫుల్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 5 అరౌండ్ ఒక 5,000 ఏమో పడింది అనుకుంటా. టైం నేను అసలు పబ్లిక్‌లో వ్లాగ్ చేశాను. ఎంత ఆక్వర్డ్ అనిపించిందంటే నాకు నిజంగా అర్థం కాలేదు. ఎలా స్టార్ట్ చేస్తారు? ఏం తీస్తారని. మేమైతే ఇక్కడ క్లాక్ టవర్ సైడ్ షాపింగ్‌కొచ్చాము. ఆ హౌస్‌కి కావాల్సిన లైట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ తీసుకొని కొన్ని నెసెసరీ థింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా చాలా అలసిపోయాం షాపింగ్ చేసి అని చెప్పేసి కరీంనగర్ దగ్గర క్లాక్ టవర్ సైడ్ బాదం మిల్క్ చాలా బాగుంటుంది. సో, మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉండే. ఈ బాదం మిల్క్ షాప్ స్టార్ట్ చేసి అయితే నాకు తెలిసి 45 ఇయర్స్ ఓల్డ్ అనమాట. అండ్ ఒక బాటిల్ వచ్చేసి 40 రూపీస్ చేసి చాలా అంటే చాలా వర్త్. అప్పుడైతే ఎండలు చాలా ఉండే. సో, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మీరు ఎప్పుడైనా కరీంనగర్ సైడ్ ఉంటే ట్రై చేశారా? ఎలా అనిపించింది మీకు? షేర్ చేసుకోండి.
తీసేసుకొని ఇంటికొచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ మా అత్త పూజ కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి హడావిడిగా ఫాస్ట్‌గా అయితే పింట్రెస్ట్‌లో కొన్ని చూసుండే ఇంకా మేమైతే అరేంజ్ చేసాము. అండ్ ఇంట్లో చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ఉంటే ఇంకా అవన్నీ తీసి మంచిగా నీట్‌గా డెకరేషన్ చేశాను. నేను ఇటు సైడ్ అయితే డెకరేషన్‌లో బిజీ ఉంటే మా చెల్లె వ్లాగ్ తీయడం లేసింది. అండ్ మా అత్త అయితే పూజ స్టార్ట్ చేసింది. సో, అందుకే వ్రతం వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా ఇటు డెకరేషన్, అటు పూజ 2 సైమల్టేనియస్‌గా అయిపోయిండే. అండ్ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొచ్చింది. మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ ఇయర్ అందరం ఏదో ఒక ఫెస్టివల్‌కి అందరు ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మేము డెకరేషన్ అయిపోయాక ఏంటంటే దీపాలు పెట్టడానికి మేము అన్నీ అరేంజ్ చేసుకున్నాం. చాలా గాలొచ్చుండే ఆ రోజు యాక్చువల్లీ. మార్నింగ్ తీసుకొచ్చిన లాంతర్స్‌కి ఆ లైట్ అనేది అక్కడ సెట్ చేసేసి అండ్ లైట్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇంటి పైన ఇలా అయితే అరేంజ్ చేసాము. అక్ ఇది అండ్ పక్కన కూడా రెండిటికి అరేంజ్ చేసాము. అండ్ తర్వాత ఫోటోషూట్ చేసేసుకొని అండ్ డిన్నర్ చేసేసి మేమైతే ఇంకా దివాళీ మెయిన్ పార్ట్ క్రాకర్స్‌లోకి వచ్చేసాము. మీకు ఎవరికైనా భయం ఉన్నా, పక్కన కుక్క పిల్లలున్నా కొంచెం చూసుకొని కాల్చండి. ఎందుకంటే చాలా సౌండ్ వస్తది కదా! సో, మన సరౌండింగ్స్ చూస్తూ జాగ్రత్తగా కాలవండి. క్రాకర్స్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం కూడా సేఫ్‌గా ఉండాలి. ఇంట్లో చిన్నపిల్లలున్నా, లేదంటే బయట యానిమల్స్ ఉన్నా ప్లీజ్ క్రాకర్స్ అనేవి సౌండ్‌లెస్‌గానే కాల్చండి. ఎందుకంటే చాలా పొల్యూషన్ క్రాకర్స్ వల్ల. మీరెందుకు కాలుస్తున్నారు అని అనొచ్చు. బట్ నేను చాలా ఇయర్స్ తర్వాత కాలుస్తున్నా. అంటే జస్టిఫికేషన్ ఏం కాదు. కానీ నాకు ఈ ఇయర్ అందరం ఉన్నాం కదా! జస్ట్ ఒక సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ప్యాకెట్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం కెమికల్స్ తక్కువ ఉండేటివి, లేదంటే సౌండ్ తక్కువ వచ్చేవి తీసుకోవడానికైతే ట్రై చేయండి. కొంచెం చిన్న చిన్న చేంజెస్ వల్ల మన ఎన్విరాన్మెంటే బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఎంతంటే అసలు నేను ఆల్మోస్ట్ నేనే హాఫ్‌కి ఎక్కువ కాల్చి టయర్డ్ అయిపోయిన. 2 డేస్ నాన్ స్టాప్ కాల్చినానేమో నేనసలు. పడాలి. కానీ క్రాకర్స్ కాలవాలి. అదే మ్యాజిక్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సెన్సిటివ్ అయి ఉన్నా, లేదంటే ఇలాంటి సీన్స్ నచ్చదన్నా కొంచెం ఫార్వర్డ్‌లో గానీ, లేదంటే ఎక్కువ స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. జస్ట్ స్కిప్ ఇట్. అందరూ మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. దివాళీ అంటేనే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్. అండ్ ఇంకొకటి మనం లైఫ్‌లో చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా వెహికల్స్ యూజ్ చేయడం. దానివల్ల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. మనం దివాళీకి 2 డేస్ క్రాకర్స్ కాలవదు. ఐయామ్ ఎకో ఫ్రెండ్లీ అంటే కుదరదు. చిన్న చిన్న వాటికి కూడా మనం బై వాక్ తీసుకోవాలి. అండ్ మనం చేసే చిన్న చిన్న చేంజెస్ వల్ల ఎన్విరాన్మెంట్ కానీ మన నెక్స్ట్ జనరేషన్కి అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ డే అయితే బ్రేక్ఫాస్ట్తో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ బనానా లీవ్స్ అనేవి మేము లాస్ట్ నైట్ అందరం కలిసి తిందామని చెప్పి తెచ్చుకున్నామా మర్చిపోయింది. సో అందుకని ఇంకా మార్నింగ్
బనానా లీఫ్లో బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ తర్వాత చిన్న గ్రాసరీస్ తెచ్చుకోవడం కోసం నేను మా సిస్టర్ అయితే బయటకు వెళ్ళాము. అండ్ గ్రాసరీస్ తీసుకొని రిటర్న్ అవుతుంటే దారిలో ఫ్లవర్స్ కనిపించినాయి. చాలా బాగా అనిపించినాయి అని చెప్పేసి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఫ్లవర్స్ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా అవైతే డెకరేషన్ పర్పస్ అయితే యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐస్ క్రీమ్ తినేసి మేమైతే మా రిచువల్ కార్డ్స్ అయితే స్టార్ట్ చేసాము. అసలు మేము ఉన్న 2 days ఫుల్ ఆన్ కార్డ్స్లోనే ఉన్నాం. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఎవరు దీన్ని రాంగ్ అని అయితే తీసుకోకండి. ఇక్కడ ఏంటంటే పూజ చేసిన తర్వాత బియ్యం అనేది పిట్టలకు పెడతాం కదా, సో అక్కడ పెడితే మంకీస్ వచ్చి తింటాయి అనమాట. అసలు యాక్చువల్గా నేను యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేయడం వల్ల నాది సెకండ్ వ్లాగ్ యాక్చువల్లీ. సో ఏమైందంటే కాపీరైట్ ఇష్యూ అనేది పడుతుంది, సో మనం యూజ్ చేయొచ్చు ఏంటి అని ఒక క్లారిటీ అనేది నాకు లేకుండే. సో నేను ఏం చేశానంటే గూగుల్కి వెళ్ళి ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ ఉంటుంది కదా, నేను ఆ మ్యూజిక్ అనేది యూజ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నాకు కాపీరైట్ ఇష్యూ అనేది స్ట్రైక్ అనేది చూపించింది. కాకపోతే ఓనర్స్ పర్మిషన్ ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు, కాపీరైట్ ఇష్యూ ఏమి ఉండదు అని ఉండే. సో తర్వాత నాకు ఇంకొక వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనకి మానిటైజేషన్ మన ఛానల్ అవ్వాలి అన్నప్పుడు కాపీరైట్ ఇష్యూ అనేది ఏ స్ట్రైక్ అనేది మన ఛానల్లో ఏ వీడియో ఉండకపోతే మనకి యూస్ఫుల్ లేదు. ఏదైనా చిన్న వీడియో ఒకవేళ ఓనర్ పర్మిషన్ ఇచ్చినా సరే కాపీరైట్ స్ట్రైక్ వల్ల మనకు మానిటైజేషన్ అనేది అవ్వదు. సో అందుకని నేను మళ్ళీ ఇంకా డిలీట్ చేసి రీఅప్లోడ్ చేస్తున్నా. నార్మల్గా ఇన్షార్ట్లో కూడా కొంచెం ఫ్రీ మ్యూజిక్ అనేది ఉంటుంది. కొన్ని వాటికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, కొన్ని వాటికి అయితే స్ట్రైక్ పడట్లేదు. చూసి మీరు యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లోనే ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది, మీరు ఆ మ్యూజిక్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆ మ్యూజిక్ అనేది అంతేం బాగోవు. కాకపోతే ఇంకా మనం పర్టికులర్ ఇంకా మ్యూజిక్ వాడాలి అన్నప్పుడు ఇవైతే ఆల్టర్నేటివ్ చాయిస్ అనేది అయితే మీకు ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీకు అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అని అనుకుంటే ఏమైనా టాపిక్స్ నాకు కామెంట్ సెక్షన్లో చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే అవుటర్ ఇవ్వడం మర్చిపోయాను, సో ఇక్కడే ఇచ్చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఏమైనా సజెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, లేదంటే ఇంకెలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా గురించి చెప్పండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.